తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష భారతీయ రాష్ట్ర సమితిలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కవిత ఇష్యూలో ఆమె సొంత ఇలాకాతో పాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సైతం అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిణామంతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కారు పార్టీలో కల్లోలం. కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? జిల్లాలో స్తబ్దుగా బీఆర్ఎస్ నాయకులు. అంటిముట్టనట్లుగానే ఉమ్మడి జిల్లా నేతల వ్యవహారం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ నేతలెవరూ ఎక్కడా పాజిటివ్గా స్పందించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకఛత్రాధిపత్యం వహించి పార్టీని నడిపించిన కవిత ప్రస్తుతం ఒంటరయ్యారు. మీడియా సమావేశాలు నిర్వహించి మరీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గులాబీ పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నారు. కన్న కుమార్తె అని కూడా చూడకుండా అధినేత కేసీఆర్ పార్టీ శ్రేయస్సు కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అసలు కవిత ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లు తమకు మాత్రం కేసీఆరే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ జాగృతి నాయకులు ఆందోళన చేస్తున్నారు. వారి దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి శ్రేణుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కవిత టార్గెట్గా బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు చేస్తుంటే, హరీష్ రావు టార్గెట్గా జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు పోస్టులు పెడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాగృతి నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారనే చర్చ ఒకవైపు జోరందుకుంది. ఇప్పటికే జాగృతి సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆమె సొంతంగా పార్టీని ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన 1-2 పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేయడంతో అసలేం జరుగుతోందనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కవిత పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ రావటం, బీసీ అజెండాగా పలు కార్యక్రమాలు సైతం చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండగా, జాగృతి పేరుతోనే పార్టీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయనే రాజకీయ విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా కారు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కవిత సస్పెన్షన్ వేటుకు గురికావటం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత కుమార్తె అయిన కవితను సస్పెండ్ చేయటం వంటి పరిణామాలు కారు పార్టీలో కల్లోలంగా మారాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత పార్టీలో జరుగుతున్న విషయాలపై తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినప్పటి నుంచి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. లేఖ లీక్ కావటం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె కేసీఆర్ వెంట దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించడంతో కవిత అనుచరులు బహిరంగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాటిని బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టడం వంటివి జరిగాయి. జిల్లాలో 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి పరోక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారని కవిత అనుచరులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తరుణంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులుగాని, రాష్ట్ర నాయకత్వంగాని స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నీ తానై కారు పార్టీని నడిపించిన కవిత ప్రస్తుతం ఒంటరయ్యారు. కవిత విషయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులుగాని, రాష్ట్ర నాయకత్వంగానే స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ కుమార్తెగా రాజకీయ రంగప్రవేశం చేసిన కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడపగలిగిన కవిత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకత్వం ఎక్కడా కూడా స్పందించకపోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కవిత గతంలో పార్టీ పరిస్థితిపై లేఖ రాయటం, లేఖ లీక్ అవటం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె బహిరంగంగా పార్టీలో దయ్యాలున్నాయని వ్యాఖ్యానించడం వంటి విషయాలపై జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులెవరూ స్పందించలేదు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ఆమెకు ఎక్కడా కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలకలేదు. చివరకు ఆమెకు స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలో సైతం కేసీఆర్ ఫోటో తప్ప ఇతర నాయకుల ఫోటోలేవీ పెట్టలేదు. ఆమె పర్యటనకు సైతం బీఆర్ఎస్ శ్రేణులు దూరంగానే ఉన్నారు. ఒకరిద్దరు పెద్ద నాయకులు తప్ప ఆమె పర్యటనకు గులాబీ శ్రేణులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఎక్కడ కూడా ప్రథమ శ్రేణి నాయకత్వం స్పందించకపోవడంతో జిల్లాలో కవిత ఒంటరవుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో కవిత భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది. కవిత సొంతంగా పార్టీ పెడతారా, జాతీయ పార్టీలతో కలిసి ముందుకు నడుస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కవితతో కలిసి నడిచేదెవరు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.